నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో అడవి మామిడిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న ఆర్ఓబీ పనులను మంత్రి ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఎంపీగా ప్రధాని మోదీ పోటీ చేస్తే అది జిల్లా ప్రజల అదృష్టమని అరవింద్ అన్నారు. అడవి మామిడిపల్లి ఆర్ఓబీ పనులకు సంబంధించిన 15 కోట్ల రూపాయల నిధులను 20% కమిషన్లు తిని కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ఇక తెలంగాణలో ఎంపీ సీట్ల మొత్తం క్లీన్ స్వీప్ చేస్తారని కూడా ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. 23 కోట్ల వ్యయంతో కడుతున్న బ్రిడ్జు 23 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద కేంద్రం నుంచి డిపాజిట్ చేపించినాము. రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జు 7 కోట్లు, అది పని అయిపోయి దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. అప్రోచ్ రోడ్లు అటు దిక్కు ఇటు దిక్కు అప్రోచ్ రోడ్ ఏదైతే ఉన్నదో అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత. దానికోసం 15 కోట్ల వ్యయం. ఆ 15 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాల నుంచి ఎంబడబడుతుంటే డిలే ఎందుకు అవుతుంది అని చెప్తుంటే ఆఫీసర్లు వాళ్ళందరూ ఏదో ఒకటి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా 2020 అయిపోయింది. ఉన్నది ఉన్నట్టు బటబయలు చేసిండ్రు. ఆ 15 కోట్ల రూపాయలు రాష్ట్ర పోయిన కేసీఆర్ ప్రభుత్వము తీసుకుపోయి వాళ్ళు ఏ కాళేశ్వరంలోనో ఏ భగీరథలో మునగొట్టారు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన పైసలు, డిపాజిట్ చేసిన పైసలు కూడా తీసేసుకొని పోయినారు. ఇట్లా రాష్ట్రంలో ఎన్ని వందల వేల కోట్ల డైవర్షన్ ఉన్నదో ఇవన్నీ ఊహించుకో.